2022 న్యూస్ ఆర్టికల్స్ గాని, మీడియా వార్తలు గాని మీరు గమనిస్తే 2024 లోపే మీకు రెసెషన్ వస్తుంది. 2023 గ్రేట్ రెసెషన్ వస్తుందని చెప్పి చాలామంది వాదించడము, హెచ్చరించడము జరిగింది. కానీ అలాంటి సందర్భంలో వీడియోస్, ఆర్టికల్స్ ద్వారా ఒకటి చెప్పాము. 2024 లోపు ఎట్టి పరిస్థితుల్లో రెసెషన్ రాదని చెప్పి ఈరోజు మార్కెట్ చూస్తే మీకు గ్రేట్ రెసెషన్ వచ్చిందా? ఆ రోజు 22, 23 సందర్భంలో మార్కెట్ క్రాష్లు అయిపోతాయి. స్టాక్ మార్కెట్ లో ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుందని చెప్పి మాటలు చెప్పిన మేధావులు రోజు ఎక్కడ? ఇవన్నీ పక్కన పెడితే నేను మార్కెట్ లో గమనించిన ఇంకొక కొన్ని పారామీటర్స్ లో జనాలకి ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నెగిటివ్ మాట్లాడడము, నెగిటివ్ డిస్కషన్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ రోజు మార్కెట్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నెక్స్ట్ మార్కెట్ పడిపోతుంది మాట్లాడతారు. వాళ్ళకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే ఎగబడి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కేవలం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బట్టి. ఇవన్నీ పక్కన పెడితే 2022లో నేను ఒక్కడిని 24 లోపు మీకు రెసెషన్ రాదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు మీరందరూ చెప్పండి, ఎవరు చెప్పింది కరెక్ట్?